హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్ జీవన్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పేరెంట్స్ది మ్యారేజ్ యానివర్సరీ అనమాట. అది కూడా 25th యానివర్సరీ. సో మేమైతే వరంగల్కి వచ్చేసాము. అలాగే మా మామయ్య వాళ్ళ కూతురి ఫంక్షన్కి వచ్చాము. సో ఈ వ్లాగ్ మొత్తం అయితే నేను మా పేరెంట్స్ది అయితే వ్లాగ్ తీశాను. అండ్ ఫంక్షన్ వ్లాగ్ అయితే మిస్ అయిపోయింది. చాలా సమ్మర్లో చాలా ఎండలు ఉన్నాయి ఆ రోజైతే. సో నేనైతే వ్లాగ్ తీయలేదు. సో మా మమ్మీ మా డాడీది 25th యానివర్సరీ మంచిగా చేద్దాము అని చెప్పి సో ఆ రోజే ఫంక్షన్ వచ్చింది. మేము యాక్చువల్లీ హైదరాబాద్ తీసుకొచ్చి అలా చేద్దాం అనుకున్నాము. అండ్ సడన్లీ సేమ్ డే ఫంక్షన్ వచ్చింది. అండ్ చాలా చాలా బాగా జరిగింది. 25th యానివర్సరీ అయితే అందరు చుట్టాలు ఒక్క దగ్గరే ఉన్నారు. ఎందుకంటే ఫంక్షన్ కాబట్టి అందరు వచ్చారు. అండ్ అలానే ఈవినింగ్ ఉన్నారు అందరూ. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈవినింగ్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చాలా ప్రేయర్ఫుల్గా జరిగింది. మా మమ్మీ మా డాడీ పాస్టర్స్ కాబట్టి వాళ్ళు ప్రేయర్ జరగాలని కోరుకుంటారు. సో అలాగే వాళ్ళు అనుకున్నట్టుగా మంచిగా ప్రేయర్ జరిగింది. అండ్ మంచిగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ మా నానమ్మ మా డాడీ వాళ్ళ మమ్మీ, మేము బాపమ్మ అంటాము, మా తాతయ్య. సో ఇంకా స్టేజ్ ఎక్కలేకపోతున్నారని చెప్పి ఎక్కిస్తున్నాడు మా అన్నయ్య. సో ఈ దండలు మార్పిస్తారనమాట. ఇంకా ప్రేయర్ చేసి వాళ్ళు దండలు అయితే మార్పించారు. తిను మా బాబాయి, మా డాడీ వాళ్ళ బ్రదర్. అండ్ ఇంకా మా ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఇద్దరు కలిసే తిరుగుతున్నారు. ఇంకా ప్రేయర్ చేసి దండలు అయితే మార్చుకుంటారు. సో యానివర్సరీ అయితే ఒక పెళ్ళిలాగా జరిగింది. ఒక చిన్నపాటి పెళ్ళి అనుకోవచ్చు. సో అలానే జరిగింది. సో ఇలా పేరెంట్స్ 25th యానివర్సరీ అంటే సిల్వర్ జూబ్లీ చేయాలని అందరి పిల్లలకైతే కోరిక ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ చేయాలి, కేక్ కటింగ్ చూపించాలి, దండలు ఇలా మార్పించాలి అని చెప్పి అయితే చాలామందికి ఉంటుంది. అండ్ కొంతమంది ఆ టైంకి అవైలబుల్గా ఉంటారు, కుదురుతుంది. అండ్ కొంతమందికి అయితే కుదరదు. సో ఫైనల్లీ ఇప్పుడు మేలో చేసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ టైమింగ్స్ అవన్నీ కుదరక చాలా లేట్గా అయితే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను. అండ్ May 10th యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే. సో మ్యారేజ్ యానివర్సరీ ఆ రోజు అయితే నేను ఇప్పుడు జూన్లో అప్లోడ్ అయితే చేస్తున్నాను. అంటే ఇంత డిలే ఎందుకైందంటే నాకు టైమింగ్స్ అనేది సెట్ అవ్వట్లేదు. నేను జాబ్ చేస్తూ ఇంకా అది ఇది బ్యాలెన్స్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకా అందరు మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ చాలామంది బాగా చేస్తున్నావు ఎడిటింగ్ కానీ ఇంకా అదంతా అంత ఓపిక్గా 20 minutes 15 minutes వీడియో అంత బాగా ఎడిట్ చేస్తున్నావు అని అంటున్నారు. అండ్ నేనైతే ఇంకా అది ఎలా ఎడిట్ చేస్తున్నానో ఏమో కానీ వాయిస్ ఓవర్ కూడా కొంచెం కష్టమే అవుతుంది అప్పుడప్పుడు. మైక్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో మైక్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఎంత దూరంలో ఉన్నా అది గ్రాస్ప్ చేసుకుంటుంది కాబట్టి మనం ఫోన్ పట్టుకొని అవసరం లేదు మైక్ ఉంటే. సో ఇప్పుడు మైక్ మిస్ అయింది నాది. సో నేను నార్మల్గా ఇస్తున్నాను వాయిస్ ఓవర్ అనేది. అదే మా మేనత్త ఒక్కగానొక్క మేనత్త, ఒక్కటే మేనత్త నాకు. ఈ మత్త ఆ మత్త జుట్టేసుకుంటాను ఆ పిన్ని. తిను మా అమ్మీన మామ అనమాట. మా మమ్మీ వాళ్ళు మొత్తం 4 members. 4 members మా మమ్మీ చిన్నది. ఫస్ట్ మామయ్య, తర్వాత ఇంకో మామ, తర్వాత మా పెద్దమ్మ, తర్వాత మా మమ్మీ అనమాట. సో అంకిత అండ్ వంశీ మీకు తెలుసు, మా అన్న మా వదిన వీళ్ళు. సో వీళ్ళైతే స్టేజ్ ఎక్కేశారు. సో మా మేనమామ అని చెప్పాను కదా, తినే అనమాట. అండ్ తిను మా బాబాయ్. అండ్ అందరు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమవుతుంది. సో మా మమ్మీ వాళ్ళైతే స్టేజ్ మీద ఉన్నారు. మీ అందరూ చూస్తున్న పర్సనే అనమాట. మా మమ్మీ చూస్తారు వీడియోస్లో. అండ్ మా డాడీని కొంచెం తక్కువ. ఇంకా మేము ఫోటో దిగుదామని ఫాస్ట్గా వెళ్ళిపోయాము.
మా మమ్మీ మా డాడీ అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు మమ్మల్ని పెంచడానికి. వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేం ఇన్ రిటర్న్. పేరెంట్స్కి అయితే మనం ఇచ్చేది ఏముంటుందండి, ఇంకా తెలిసిందే కదా, మన పేరెంట్స్కి మనం ఎన్ని ఇచ్చినా తక్కువే అనమాట. సో మా డాడీ అయితే ఇంకా మా డాడీ స్కూల్ చెప్పేది, కాలేజ్ చెప్పేది. చిన్నప్పుడు నా టీచింగ్ అంటే మా డాడీ టీచర్. నాకు మా డాడీ ఇంగ్లీష్ టీచింగ్ చేశాడు ఇంటర్లో. అండ్ నాకు మంచి మార్క్స్ వచ్చేదన్నమాట అప్పట్లో. అంటే అప్పట్లో మనం టాపర్ కొంచెం. సో తర్వాత అందరు ఫ్యామిలీస్ ఇంకా ఎందుకు నవ్వుతున్నామంటే మేము అందరం ఇక్కడ అదే బోకే పట్టుకొని అందరం దిగుతున్నామని నవ్వుతున్నాం అనమాట. సో ఒకటే బోకేని అందరు పట్టుకుంటున్నారు అని చెప్పి నవ్వుతున్నాము కింద అందరం. అండ్ అక్కడ ప్రజెంట్ అసలు ఎవరికి తెలియదు అనమాట మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పి ఆ రోజు. సో ఫంక్షన్ అని చెప్పి అందరు అనుకున్నారు. అండ్ సో అందరు వచ్చి ఫొటోస్ అయితే దిగి వెళ్తున్నారు. మా పిన్ని, మా మామయ్య ఇంతకుముందు వెళ్ళింది, అండ్ మా చెల్లెళ్ళు అనమాట, మా చిన్న చెల్లి చిన్ను, అండ్ స్వీటీ అండ్ ఫ్రూటీ. సో వీళ్ళు జాయ్సీ అండ్ పాల్ అండ్ శ్రీ పాల్ నాని ఇంకా అందరైతే వచ్చారు. నార్మల్గా ఫొటోస్ దిగి కేక్ పెట్టేసి ఇంకా అందరు దిగిపోయారు. మా తాతమ్మ, మా అమ్మమ్మ, మా మమ్మీ, నేను. మా వీడియో చూసే ఉంటారు కదా, ట్రెండింగ్ అయింది వీడియో అయితే. ఎంత బాగా వచ్చింది ఆ వీడియోని అయితే చాలామంది అప్రిషియేట్ చేశారు. ఇన్ని జనరేషన్స్ ఉన్నారు మీరు, చాలా బాగుందని చెప్పి. సో ఎక్కువ మా మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ ఎందుకు ఉన్నారంటే మమ్మీ వాళ్ళ సైడ్ ఫంక్షన్ కాబట్టి మమ్మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. డాడీ వాళ్ళ సైడ్ అంటే బాబాయ్ వాళ్ళు అందరు రాలేదు. ఇంకా మా ఆంటీ అయితే వచ్చేసింది. అందరూ దగ్గర, మంచి అందరు రిలేషన్స్ అయితే అందరూ దగ్గరే ఉంటారు. అందరూ చాలా బాగుంటారు. దగ్గర ఉన్నారు కాబట్టి మా పెద్ద బాబాయ్ అండ్ మా మేనత్త ఇద్దరు అయితే వచ్చారు. అండ్ చిన్న బాబాయ్ అయితే దూరం కాబట్టి రాలేదు. అండ్ మేమైతే ఇంకా వైండప్ చేద్దామని అందరు ఫొటోస్ దిగారు, అయిపోయింది. మా తాతయ్య, మా బాపమ్మ మళ్ళీ లాస్ట్ వచ్చి కేక్ పెట్టడానికి మళ్ళీ వాళ్ళు స్టేజ్ ఎక్కలేరని చెప్పి వీళ్ళే కిందకి దింపాము వీళ్ళనే. సో తర్వాత తిను పాల్ చాలా అల్లరి పిల్లగాడు, అందరికీ తెలిసిందే కదా. మా పెద్దమ్మని చూపిస్తాను కదా, తను మా పెద్దమ్మ. అండ్ సో గైస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. అండ్ ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరూ చూస్తుంటేనే కనుక కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. నాకు షేర్ చేయకండి వీడియో, అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకేమన్నా నేను ఎడిటింగ్లో కానీ ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. అండ్ పిల్లలైతే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు. లాస్ట్లో గ్రూప్ ఫోటో ఉంటుంది, సో చూసి ఆనందించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సపోర్టింగ్. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ గైస్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంకా అయిపోలేదు వీడియో. ఇంకా మా పెద్దనాన్న ఉంటాడనమాట. సో మా పెద్దనాన్న వచ్చాడు. సో తినే మా పెద్దనాన్న కెమెరా ఇస్తే అలానే పట్టుకొని ఉంటుండు, వీడియో తీస్తే నవ్వుతుండు, వీడియో తీయకు అని చెప్పి. అందరూ వీడియో ఎండ్ వరకే చూడండి. నేను మ్యూజిక్ అయితే అప్లై చేస్తున్నా అండ్ మాట్లాడడానికి ఏం లేవు, ఇంకా చూడడమే ఉంది. అందరు చూసేయండి, వీడియో మొత్తం ఎండ్ వరకే చూసేయండి. ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకా చెప్పండి. థ్యాంక్ యూ సో 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 మచ్. బాయ్ గైస్.